కేసీఆర్ వస్తే హైడ్రాని ఎత్తిపారేస్తాడట. హైదరాబాద్ లో హైడ్రా, నిజామాబాద్ లో నిడ్రా, జగిత్యాల జిడ్రా. ఏందివన్నీ? మేము అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఈ హైడ్రాని పీకి చెరువుల పరేసుడే. మొట్టమొదటి రోజుల్నే ఈ హైడ్రా అంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి మనం చేస్తాం. రేవంత్ రెడ్డి ఏమో ఈ వ్యవస్థను చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమణల నుండి కాపాడేందుకే హైడ్రా అంటుండు. హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని. ఎంత తోడైనా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అయినా సరే ఆక్రమణలు చేస్తే వదిలిపెట్టేదే లేదని భగవద్గీత స్ఫూర్తితో ముందుకు పోతా అని చెప్పిండు. పేదల ఇళ్లను కూల్చుతూ పిల్లల పుస్తకాలు కూడా తీసుకొనిస్తలేడు. అంత ఎగిరితం ఏమున్నది అని కేసీఆర్ మండిపడుతుండు. నగరాన్ని వరదల నుంచి కాపాడేతందుకే ఈ డ్రైనేజీ వ్యవస్థలను, నీటి వనరులను పునరుద్ధరించుడు లక్ష్యమేనని రేవంత్ రెడ్డి అంటుండు. ఇక కొందరు జనాలేమో పెద్ద పెద్ద బిల్డర్లు, భూ కబ్జాదారుల గుండెల్లో భయం పుట్టించుడు మంచిదేనని, భవిష్యత్తులో హైదరాబాద్ బాగుంటదని సంతోషిస్తున్నారు. ఇంకొందరేమో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చుడు మంచిది కాదని, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. మరి మీరేమంటారు? హైడ్రా ఉండన్నా పోవన్నా?